ఇది ఆకువిడి ఘటనతోటి ఇప్పుడు మీరు మైకులు తీసేయాలన్న దానికి సంబంధించి స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఏ రాష్ట్రంలో ఇంత హడావుడి చేయరు. గతంలో ఆయనకు లాస్ట్ అవర్లో ఉండి టికెట్ ఇవ్వడము, మినిస్ట్రీ ఇస్తే ఈయనను మనం ఆపలేము అనేసి కావాలనే మినిస్ట్రీ ఇవ్వకుండా స్పీకర్ ఇస్తే గమ్మున ఉంటాడు అనేసి స్పీకర్లో కూర్చోబెడితే ఆయన నన్ను ఇంత ఖాళీగా కూర్చోబెడితే ఎలా అనేసి ఈయనకి క్రియేట్ చేసుకుంటుంది అంటూ జడా శ్రవణ్ ఒక కమెంట్ చేశాడు. లేకపోతే ఇది ఇవ్వకపోతే రచ్చబండ పెడతాడు, మళ్ళీ మనం రచ్చరచ్చ చేస్తాడు, గతంలో జగన్మోహన్ రెడ్డికి అయిందే మనకు అవుతుంది, కాబట్టి ఎందుకు వచ్చిన గోల్రా బాబు డిప్యూటీ స్పీకర్ ఇచ్చి కూర్చోబెట్టండి అనేసి ఆయన కూర్చోబెట్టారంటూ జడా శ్రవణ్ కామెంట్ చేశారు. అసలు ఒక డిప్యూటీ స్పీకరు రాజకీయాలకు అతీతంగా ఉండాలి, బట్ ఈయన పులిమేసుకుంటున్నారు ఇక్కడే తెలుస్తుంది అంటూ ఆయన కామెంట్ చేశారు. దీని గురించి మీ ముందు పెడితే ఏమంటారు? ఇప్పుడు అంటే జడా శ్రావణ్కి ఇంటి పేరు జడ, అతనికి ఎలాగో జడలేదు, తల కూడా లేదని నేను ఇప్పుడు డెసిషన్కి వచ్చా. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా మనం ఇంచుమించు చాలాసేపు ఒక 40 నిమిషాలు మాట్లాడుకున్నాం, 40-45 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఎక్కడైనా నేను రాజ్యాంగంలో ఉన్నదాని గురించి, చట్టంలో ఉన్నదాని గురించి మాట్లాడాను తప్ప ఆ రెండు దాటి నేనేమన్నా మాట్లాడాను లేదు. సో నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కనుక రాజ్యాంగం గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి, డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నాను అంటే చట్టాలు చేసే చట్టసభకి నాయకత్వం వహిస్తున్నాను కాబట్టి చట్టసభల్లో చేసిన చట్టాలకి, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కాబట్టి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉంటే ఆ రెండే నేను ప్రశ్నించాను. ప్యూర్గా నేను ఏ పదవిలో ఉన్నానో దానికి సంబంధించిందే నేను ప్రశ్నించాను తప్ప ఎవడో తలకాయ లేనివాడు మాట్లాడితే అసలు ఇలా మాట్లాడకూడదని, అరే నా డ్యూటీ ఏదిరా, ఆ డ్యూటీ చేయకూడదని చెప్పి ఎవడో తలకమాసిన ఎవడో మాట్లాడితే దాన్ని మళ్ళీ మీరు నన్ను ఇలా ప్రశ్నించేసి ఏం చెప్తాం? చాలా సమస్యలు ఉన్నాయి కదా, వాటన్నిటి గురించి పట్టించుకోకుండా ఈ అంశం మీద ఇంతలా అంశాల గురించి పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను నా నియోజకవర్గ అంశాలు నేను పట్టించుకున్నంతగా బహుశా చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు పట్టించుకుంటున్నారు. నేను 5 ఏళ్ళలో ఏదైతే చేస్తానన్నానో అంతకు మించి 2 సంవత్సరాల్లోనే ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను పూర్తి చేయటం జరిగింది. ఇది ఒక సామాజిక సమస్యగా మారుతోంది. చట్టాలని దుర్వినియోగం చేస్తున్నారు, ఉన్న చట్టాలని ఫాలో అవ్వట్లేదు. కాబట్టి ఒక బాధ్యత గల డిప్యూటీ స్పీకర్గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కాబట్టి చట్టసభలను కూడా పర్యవేక్షణ అధికారిగా, డిప్యూటీ పర్యవేక్షణ అధికారిగా నేను ఉన్నాను కాబట్టి గతంలో అక్కడ చేసిన చట్టాలు కూడా ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అవ్వకపోతే అవ్వాలి బాబు అని చెప్పి అంతవరకే నన్ను నేను రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాను తప్ప నా పరిధి దాటి నేనేమీ చేయటం లేదు. నా పరిధి నాకు తెలుసు, నా లక్ష్మణ రేఖలు నాకు తెలుసు, ఆ లక్ష్మణ రేఖ లోపే ఉంటాను తప్ప. సరే, ఆ లక్ష్మణ రేఖని చెరిపేయాలి అనేసి కూటమి అనుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజులు మీరు ఇలాంటివి ఏవి పనులు చేయకండి, ప్లీజ్ ఎక్కడ ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి అనేసి మీ ముందు అది ప్రపోజలే పెడతారా, హుకుమే జారీ చేస్తారా, ఎలా అయినా తీసుకోండి. ఇన్ కేసు అలాంటివి మీ ముందు వస్తే ఆగుతారా, ముందుకెళ్తారా? అసలు నేను ఇందాక చెప్పానుగా, మళ్ళీ రామాయణం అంతా చెప్పాక రావుడు చేతే అవుతుంది స్ట్రైట్ ఆన్సర్. ఇందాక మీరు స్ట్రైట్ ఆన్సర్, నేనేమని చెప్పాను ఆయన అంటే ఇందాక నేను అడిగింది ఏంటి, మీరు చేసే ఆలోచనకు ముందు ఆయన దగ్గర పెట్టేసి ఉంటే బాగుండేది కదా నేను అడిగాను. నేను ఇక్కడ ఏంటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి మనం చట్టాలని ఫాలో అవ్వద్దు అని చెప్పే అవకాశమే ఉండదు. ఇన్ కేస్ ఏంటి అంటే అక్కడ ఓట్లు అనేది, స్థానిక సంస్థల ఎన్నికలు అనేది పరిస్థితి రాదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కనుక. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆ పరిస్థితే రాదు. సో కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ఏంటి కార్యాచరణ, ఎలా ఉండబోతుంది? మిగతా ఇందాక నా గుడి ఖచ్చితంగా 7 మాసాల్లో లోపే పూర్తి చేయాలి అనే ఉద్దేశంలో అన్ని సజావుగా జరుగుతున్నాయి. సో ఎటువంటి ఇబ్బంది లేదు. టెంపుల్ కి సంబంధించి చాలా పగడ్బందీగా వెళ్తున్నారు. కృష్ణశిలతో అసలు ఇంకెవరు టచ్ చేయకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చాలా బాగా ప్లాన్ చేస్తున్నారని విన్నాం. ఒక్కసారి టెంపుల్ గురించి.
కృష్ణశిల అంటే అది బేసిక్గా నల్ల గ్రానైట్ అవును. స్టోన్, కృష్ణుడు నల్లగా ఉంటాడనే ఉద్దేశంలో ఆ శిలకి కృష్ణశిల అనే పేరు. ఇక్కడ యాదగిరిగుట్ట టెంపుల్కి కూడా అదే స్టోన్ వాడటం జరిగింది. ఆల్మోస్ట్ అక్కడ ఆ ప్రాంతంలోని మైన్స్ దగ్గర నుంచే మా సైట్ చిన్నది, ఆలయం చిన్నదైనప్పటికీ కూడా కనీసం ఒక 700-800 సంవత్సరాలు చెక్కు చెదరిన విధంగా ఉండేలాగా పూర్వం రోజుల్లో దేవాలయాలు ఎలా అయితే పూర్తిగా రాతితో కట్టేవారో అలాగ పూర్తిగా రాతితో ఆ ఆలయం నిర్మాణం జరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా మన ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయన్నా, దీన్ని పట్టించుకోవట్లేదని మీ దగ్గర కంప్లైంట్ వచ్చినా, అయ్యా మీరు ఇప్పుడు అంటే హిందూ దేవాలయాలకు సంబంధించి లేకపోతే అనాధికారికంగా ఉన్న వాటి గురించి మీరు ఫైట్ చేస్తున్నారు కదా, మా దగ్గరికి రండి అని పిలిచినా వెళ్తారా? అంటే దేవాలయాల పరిరక్షణ అనేది ప్రతి దగ్గర కూడా ప్రతి వారి హృదయంలో ఉంది. సో దానికి రఘురామకృష్ణరాజు అన్నోడు వేరే ఊర్లు పిలవలసిన అవసరం లేదు. క్లియరెన్సుల్లో వాటిల్లో ఇలాగే శ్రవణ కుమారులు లాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు క్రియేట్ చేస్తే ఆ ఇబ్బందులు ఎదుర్కోవడానికి నా సహాయం కావాలంటే చేస్తాను తప్ప డబ్బు కోసం ఎవ్వరూ కూడా దేవాలయానికి ఎటువంటి ఇబ్బంది ఎప్పుడూ రాదు. ఏ ఊర్లో కూడా ఎప్పుడూ రాలా. దేవాలయం ప్రారంభించి డబ్బులు లేక ఆగిపోయిందన్న పరిస్థితి ఎప్పుడూ లేదు. కానీ శిథిలావస్థలో చాలా ఆలయాలు ఉన్నాయి కదా. శిథిలావస్థలో ఉన్న ఆలయాల నిర్మాణానికి ఇంట్రెస్ట్ ఉండి పూనుకోవాలి. ఆ ప్రాంత ప్రజలు ఇంట్రెస్ట్ ఉండి పూనుకుంటే ఖచ్చితంగా ఎవరైనా ఇనిషియేట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మా దేవాలయం ఉంది, నేను ప్రజలందరూ పార్టిసిపేషన్ ఉండాలి అని చెప్పి ఎవరో 10,000 రూపాయలు మించి ఇవ్వడానికి వీల్లేదు. సీలింగ్ పెట్టాం, అంతా ఒక్క రోజులో 40 లక్షలు వచ్చింది. ఊరికేనా సోషల్ మీడియాలో రిలీజ్ చేసాం అంతే. అది నన్ను చూసి వచ్చిందని నేను చెప్పట్లా. ఎవరైనా స్వచ్ఛందంగా కరెక్ట్ పీపుల్ని మీరు మెంబర్ల కింద వేసుకుని మంచి ఆలయం వస్తుంది అన్న నమ్మకం మీరు ప్రజలకు కలిగిస్తే ఖచ్చితంగా డోనర్స్కి ఎటువంటి కొదవ లేదు. భారతదేశంలో డోనర్స్కి ఎటువంటి కొదవ లేదు. అంటే కేవలం ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని తక్కువ చేయడానికి కాదు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి, చట్ట పరిధిలోపు ఏదైనా జరగాలి, అంతే మీ ఎజెండా. ఖచ్చితంగా ఆలోచన మంచిదైనప్పుడు అందరూ సహకరిస్తారు, దానికి అందరూ చేకూడతారు. మీ ఆలోచన మంచిదైనప్పుడు ఖచ్చితంగా ప్రకృతి కూడా మీతో పాటు కలిసి నడుస్తుంది, నడవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.